అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు ఒకటి రెండు వచ్చినాయి కానీ రాలేదు. తర్వాత గడపటం కష్టమైంది. ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది. కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ తట్టుకొని, ఆయన తట్టుకొని ఇక్కడ ఉండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్డమ్ లాంటిది వచ్చి అక్కడి నుంచి ప్రయాణం సాగించారు. అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం. ఎక్కువ కొంతకాలం తర్వాత నేను మొట్టమొదట నాకు పెళ్ళయిన తర్వాత 25 సంవత్సరాల పాటు నా భార్య, మా అమ్మ, నాన్న, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం 10 సంవత్సరాల పాటు. ఆ తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు. మా నిర్మల, నా భార్య, ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ 25 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్, మద్రాసు నుంచి. మా నాన్నగారు రాలేదు. ఫ్యూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి, అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను, నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే 6 మాసాల్లోనే ఒక సొంత ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు, మా తండ్రి గారు, తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆర్య రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు. అంటే మనోడి సక్సెస్ కూడా చూసిన తర్వాత ఆయన చనిపోయారు.